ఇంకొక టాపిక్ ఉందమ్మా కూడా చెప్తే కంప్లీట్ అయిపోతుంది. హై గైస్, గుడ్ ఈవినింగ్. ఆడిబుల్ అమ్మా. నేను ఎక్కడ వరకు చెప్పుకున్నామమ్మా? నిన్న ఏ టాపిక్ వరకు చెప్పుకున్నాం? ఎన్పివి అయిపోయింది. సరే, ఈ టాపిక్ మీద నేను ప్రాబ్లం చేస్తారా? ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకే ఒక బిజినెస్ ఉందమ్మా. ఆ బిజినెస్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా. ఎంత? 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నా. ఎప్పుడు 2024లో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. అయితే నాకు రిటర్న్స్ ఎలా వస్తాయి అనుకుంటున్నా? నేను 2025లో క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత వస్తాయి అనుకుంటున్నా? 4 lakhs, 3 lakhs. ఇది నెక్స్ట్ 3 yearsలో నేను ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్. 4 lakhs, 3 lakhs అనేవి నేను నెక్స్ట్ 3 yearsలో ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ అమ్మ. రేట్ ఎంత? 10% అనుకోండి. ఇప్పుడు మీరు నాకు ఏమేం చెప్పాలి? ఎన్పివి ఎంత, ఐఆర్ఆర్ ఎంత, రెండు క్యాల్కులేట్ చేసి చెప్పాలమ్మా. ట్రై చేయండి. హార్డ్లీ 2 minutes పట్టిద్దమ్మా ఈ ప్రాబ్లం చేయడానికి. టోటల్ చెప్పాలి. అడిగిన ఆన్సర్ ఏంటి? ఫైనల్ పివి ఎంత అని అడిగా. నాకు మీరు ఎన్పివి ఎంత చెప్పండి. నేను చేయటం అయిపోయిందండి, మీరు చేయటమే లేట్. క్యాల్సిలో చేసి ఆ పాపకి ఇచ్చాను. అంతా నేను చేశాను, మరి మీరు కూడా చేయాలి. ఎలా క్యాల్కులేట్ చేస్తున్నారో చెప్పండి ఫస్ట్. తర్వాత క్యాల్సీ ఫంక్షన్స్ చెప్పండి నాకు. క్యాల్సీలో ఎలా ఫంక్షన్ చేయాలి ఏంటమ్మా? బుక్ మీద పెన్ను పెట్టకుండా చేయొచ్చండి ప్రాబ్లం ఇది. బుక్ మీద పెన్ను పెట్టకుండా ప్రాబ్లం అయిపోయింది. ఇది మీకు అంత షార్ట్ కట్స్ పెట్టుకుంటే బాగుండేది. బట్ అగైన్ మళ్ళీ చెప్తానండి, ఏం చేయాలి అని తెలుసుకునే ముందు ఎందుకు చేయాలి చెప్పమ్మా. ఎంత వచ్చిందమ్మా? ఐ మీన్ నెగిటివ్ వాల్యూ కదా, రైట్ ఆన్సర్ అమ్మా. ఇప్పుడు ఐఆర్ఆర్ అనే కాన్సెప్ట్ వచ్చిద్దా? ఐఆర్ఆర్ అనే కాన్సెప్ట్ ఎన్పివి నెగిటివ్ ఉంటే వచ్చిద్దా? అసలు మనం చూసేది దేనికి? ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది. అప్పుడు ఐఆర్ఆర్ కనుక్కోవాలి. ఇప్పుడు మనం అసలు ఎన్పివినే నెగిటివ్ వచ్చింది కాబట్టి ఐఆర్ఆర్ క్యాల్కులేట్ చేయాల్సిన పని మనకి లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ నష్టం వచ్చిందని తెలిసిపోయింది కాబట్టి ఇది దేనికి తెలుసుకుంటున్నాం? ఐఆర్ఆర్ అనేది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ మనకి వెనక్కి వస్తుందో తెలుసుకుంటాకి, ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది మనకి వెనక్కి వస్తుందో తెలుసుకుంటాకి చేస్తాం. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనకు రావడమే లాస్ వచ్చింది కదా. లాస్ వచ్చినప్పుడు కూడా పర్సంటేజ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకుంటాం? మనం అవసరం లేదు కదా. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు లాస్ వస్తే దానికి పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేయక్కర్లా.
ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ ఎంతో తెలుసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది మనం పెట్టిన దానికి అనేది తెలుసుకోవాలి. ఈ క్వశ్చన్కే సేమ్ ఇంకొక ఇయర్ కూడా యాడ్ చేసి నేను ఏం చేస్తానంటే 3 lakhs వచ్చింది నాకు 2028లో అని చెప్తా. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ మీరు 3 years చేశారా? ఎలా చేయాలో నేను చెప్తానండి. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఫార్ములా ప్రకారం వెళ్తే 1/1 + r% హోల్ పవర్ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఇది ప్లస్ 1/1 + r%. ఇలా ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్కి రాసుకోవాలి ఫార్ములా ప్రకారం వెళ్తే. లేదు సార్ మాకు ఫార్ములా వద్దు, మీరు షార్ట్కట్లో చెప్తున్నారు కదా, అలా చెప్పండి సార్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చిన క్యాష్ ఇన్ఫ్లో ఎంత? 4 lakhs కదా. 4 lakhs ఇంటూ 1/1 ప్లస్ ఎంత పర్సెంటేజ్ మనకి 10% హోల్ పవర్, ఇక్కడ మనం 1 వేసుకోవాలండి. మొత్తం 3 years కదా మనం చెప్పుకున్నది. అలాగే మనకి సెకండ్ ఇయర్లో వచ్చిన రిటర్న్ ఎంత? సెకండ్ ఇయర్లో వచ్చింది కూడా 4 lakhs. 1/1 + r% హోల్ పవర్ 2 ప్లస్ 3 lakhs. ఇది థర్డ్ ఇయర్లో మనకు వచ్చిన రిటర్న్, అవునా? 1 + 10% హోల్ పవర్ 3. మనం ఇలా రాసుకుని చేసుకుంటూ వెళ్తే ఒక బిట్ని ఒక నిమిషంలో మనం చేయొచ్చా? 1 minute మనం బిట్ చేయగలమా? మనకి ఎగ్జామ్లో ఇచ్చే టైం ఎంత అండి? ఒక బిట్కి 1 minute అండి. 1 minute మనం బిట్ అయిపోవాలి. మనం ఇలా రాసుకుంటూ చేసుకుంటూ వెళ్తే అవ్వదు. అందుకే నేను మీకు క్యాల్సీ ఫంక్షన్స్ చెప్పాను. క్యాల్సీలు ఎలా చేయాలి ఫస్ట్ ఇప్పుడు నేను చెప్తాను, మీరు చేయండి అమ్మా. 1 + 10% అంటే ఎంత ఫస్ట్ చెప్పండి? 1 + 10% అంటే ఎంత? 1.1 కదా. అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా అనుకుంటామంటే 1/1.1 హోల్ స్క్వేర్ కదా. దీన్ని హోల్ పవర్ 1. దీన్ని ఏమనుకుంటాం? 1/1.1 హోల్ స్క్వేర్ ఇలా అనుకుంటాం కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ ఫంక్షన్ చేద్దామండి. 1/, క్యాల్సిలో చేంజ్ చెప్తా, 1/1.1 ఇంటూ ఇక్కడ మనకేముంది 4 lakhs ఫస్ట్ ఇయర్లో వచ్చింది. 4 lakhs అంటే ఎన్ని జీరోస్ వస్తాయండి? 5 zeros. m ప్లస్ ఎంటర్ చేయండి. ఈక్వల్ నొక్కదు, m ప్లస్ నొక్కండి, అయిపోయింది. ఒకసారి చేసేసాం. ఇప్పుడు మళ్ళీ మనం సెకండ్ ఫంక్షన్ చేయాలి. అగైన్ 1/1.1. ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఎన్నిసార్లు చేస్తున్నామండి? 2 times డివైడెడ్ బై చేయాలి. అందుకే మనం డబల్ టైమ్ ఈక్వల్ టు కొట్టాలి. మీరు ఒకసారి ఈక్వల్ టు చేశారు కదా ఆల్రెడీ, రెండోసారి ఈక్వల్ టు చేయండి. ఈక్వల్స్ ఎంత వచ్చింది ఇప్పుడు చెప్పండి? అక్కడ 0. సో మీరు ఒకసారి చేశారు, ఒకసారి ఈక్వల్ టు చేయండి. 0.826. దానికి మళ్ళీ 4 lakhs అనేది మనం మల్టిప్లై చేయండి ఇంటూ 4 lakhs. 4 times ఎంటర్ చేసినట్టున్నారు జీరోని, 5 times చేశారు. m ప్లస్ అగైన్ ఇప్పుడు మళ్ళీ 1/1.1 ఈక్వల్స్ ఎన్నిసార్లు ఎంటర్ చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి? 3 times. ఈక్వల్ ఎంటర్ చేయండి 3 times ఇంటూ ఎంత అండి మనకి థర్డ్ ఇయర్ వచ్చింది? 3 lakhs. 3 lakhs 30 lakhs కొట్టారు. కరెక్ట్ కొట్టండి, కరెక్ట్ ఉంటుంది. చెప్పిందా? 5 zeros పెట్టారా? ఇప్పుడు m ప్లస్ అని ఎంటర్ చేసి MRC ఎంటర్ చేయండి. ఎంత వచ్చిందండి? ఎంత వచ్చిందండి? ఇది రావాలండి యాక్చువల్. సో మీరు ఒక ఫంక్షన్ తప్పు చేశారు. అగైన్ మళ్ళీ ట్రై చేయండి, పర్లేదు. 1/1.1 ఇంటూ 4 lakhs. జీరోస్ జాగ్రత్తగా ఎంటర్ చేయండి. మీరు జీరోస్ లాక్ అన్నారు కాబట్టి 2 times ఏమో 00 ఎంటర్ చేసి 1 time సింగిల్ జీరో ఎంటర్ చేయండి. m ప్లస్ 1/1.1 ఈక్వల్స్ టు వచ్చిందండి 0.826 ఇంటూ 4 lakhs. m ప్లస్ 1/, ఎన్నిసార్లు ఎంటర్ చేయాలి ఇప్పుడు? 1.1ని 1/1.1 ఎంటర్ చేశారు, 7 ఎంటర్ చేశారు.
ఈక్వల్స్ టు 0.7 వచ్చిందండి, 3 lakhs M ప్లస్ MRC అండి 9196 వస్తుంది. 9196 190 రైట్ అండి. యాక్చువల్గా ఇది మనకి వచ్చింది ఏంటి, టోటల్ క్యాష్, ఇది టోటల్ క్యాష్ ఇన్ఫ్లోస్ కదా మనకు వచ్చింది. మనం దేంట్లో నుంచి క్యాష్ ఇన్ఫ్లోస్ తీసేయాలి, ఇది క్యాష్ ఇన్ఫ్లో కదా, క్యాష్ ఇన్ఫ్లో నుంచి మనం ఏం తీసేయాలి, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత మనం పెట్టింది ఇక్కడ, ఇనిషియల్ 10 lakhs మైనస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తీసేయండి దాంట్లో నుంచి. మీరు నాతో ఏం చెప్పారు, 9196 అని చెప్పారు, మిగతా అమౌంట్ అంతా ఎవరు చెప్పారు, 9196 మైనస్ 10 lakhs చేస్తే ఎంత వచ్చిందండి, 391 or 090. నెగిటివ్ వాల్యూ వచ్చిందా పాజిటివ్ వాల్యూ వచ్చింది, అది నెగిటివ్ వాల్యూ వచ్చింది. అంటే ఈ ప్రాజెక్ట్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా, ఎందుకు చేయకూడదు, ఎన్పివి ఏమొచ్చింది మనకి, <0 వచ్చిందా <0 వచ్చిందా, <0 వచ్చింది కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్. ఎన్పివి పాజిటివ్ వస్తే మనకి ఇలా కాకుండా ఏం చేస్తారంటే, మనకి 2 మిషనరీ 2 ప్రాజెక్టులు ఇచ్చి, ఇప్పుడు మన ఒక ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలని చూసుకున్నామండి. మనకి ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ బి అని ఇస్తారండి. ప్రాజెక్ట్ ఏ అని ప్రాజెక్ట్ బి ఇచ్చి, నేను ప్రాజెక్ట్ ఏలో 10 లక్షలు పెట్టాను, 10 lakhs అనేది నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఫస్ట్ ఇయర్లో నాకు 5 lakhs వచ్చింది, సెకండ్ ఇయర్లో నాకు 4 lakhs వచ్చింది, థర్డ్ ఇయర్లో 2 lakhs వచ్చింది అని చెప్తాడు. ఇక్కడ ప్రాజెక్ట్ బి ఏం చెప్తాడు, నేను 6 lakhs ఇన్వెస్ట్ చేశాను, ఇక్కడ నాకేమొచ్చింది 3 lakhs వచ్చినాయి ఫస్ట్ ఇయర్లో, ఇది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇవన్నీ రిటర్న్స్. సెకండ్ ఇయర్లో 2 lakhs, థర్డ్ ఇయర్లో 2 lakhs వచ్చినాయి. ఇప్పుడు మీరు రెండింటి మధ్య కంపారిజన్ చేసి నేను ఏ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేయాలని ఇప్పుడు మీకు మీరుగా చెప్పండి. రేట్ ఆఫ్ రిటర్న్ మళ్ళీ 10% అండి, పర్సెంటేజ్ అనేది 10%. ఇప్పుడు ఈ ప్రాబ్లం ట్రై చేయండి అమ్మా, నేను ప్రాజెక్ట్ ఏ యాక్సెప్ట్ చేయాలా ప్రాజెక్ట్ బి యాక్సెప్ట్ చేయాలా, అర్థం కాదు. అంతే, M+ కొట్టవచ్చు, డైరెక్ట్ ఈక్వల్స్ టు M+ కొట్టడం వల్ల డైరెక్ట్ M+ కొట్టడం వల్ల అదేనా ఒకటి. ఏం కదా, ఫస్ట్ ఇయర్ మనం ఏం చేయాలి చెప్పండి, 10% రేట్ ఆఫ్ రిటర్న్ చెప్పాను కదా, మనం తెలుసుకున్న ఫస్ట్ స్టెప్ ఏంటి, 1 divided by 1 plus 10% అనేది ఫస్ట్ ఇయర్కి మల్టిప్లై చేయాలి, హోల్ పవర్ 1. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, 1 divided by 1.1, నాకు నువ్వు చెప్పాల్సిన ఎన్పివి, నువ్వేం చెప్తున్నావు, క్యాష్ ఇన్ఫ్లోస్ చెప్తున్నావు, ఇది చేయమ్మా, 1 divided by 1.1 చేయి, ఇంటూ ఏ చేయాలి ఇప్పుడు, 5 lakhs చేయాలి, 5 lakhs నాకు థౌజండ్స్లో చెప్పు, 4,614,000 నెగిటివా పాజిటివా, మరి నెగిటివ్ అనేది నేను అడగాల, నువ్వు నెగిటివ్ అని చెప్పకుండా చెప్పేస్తే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయమని చెప్తాను నేను. మరి సెకండ్ కూడా చేయలేవు, 1 divided by 1.1 ఇంటూ ఏం చేసావమ్మా, 5 lakhs చేసావా, ఎంటర్ చేసి ఏం చేయాలి ఇప్పుడు, M+ చేయాలి, M+ చేసావా, అగైన్ 1 divided by 1.1 స్క్వేర్ అంటే 2 సార్లు చేయాలి, ఇంటూ ఏం చేయాలి, ఏమ్మా M+, అగైన్ 1 divided by 1.1 ఎన్నిసార్లు చేయాలి, 3 times, ఇంటూ ఎంత చేయాలి,
ఎంత వచ్చిందో చెప్పు నీకు. ఎంత వచ్చింది? 93. మనకి ఇక్కడ ఏమొచ్చింది? 9,35,000 నీకు వచ్చింది, రైటేనా? దీంట్లో నుంచి మనం పెట్టిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తీసేయాలి. ఇది మనం ఏమంటాం ఇప్పుడు? మనం ఇది టోటల్ క్యాష్ ఇన్ఫ్లో అంటాం. దీన్ని మనం టోటల్ క్యాష్ ఇన్ఫ్లో అంటాం. ఈ టోటల్ క్యాష్ ఇన్ఫ్లో నుంచి మనం పెట్టిన 10 lakhs అనేది సపరేట్ చేయాలి. సపరేట్ చేయి. మైనస్ 10 lakhs ఎన్ని జీరోస్ ఉంటాయి? ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? నెగిటివా పాజిటివా? సో ఈ ప్రాజెక్ట్ మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇది మనకి క్లియర్ ఎవిడెన్స్. దీనికి ఐఆర్ఆర్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి. ఇప్పుడు దీనికి చేయమా సేమ్. ఇప్పుడు నేను చెప్పకుండా చేయను. ప్రాజెక్ట్ ఏ అనేది మనం రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం వచ్చింది ఏంటి? టోటల్ క్యాష్ ఇన్ఫ్లో కదా. దాంట్లో నుంచి మనం ఏం తీసేయాలి? (1/1.1) ఇంటూ ఫస్ట్ ఇయర్ ఏదైతే ఉందో క్యాష్ ఇన్ఫ్లో, ఇది ఫస్ట్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో అమ్మ మనకి 3 lakhs అనేది. ఫస్ట్ ఇయర్ క్యాష్ ఇన్ఫ్లో ఎంత? lakhs మల్టిప్లై ప్లస్ అగైన్ 1/, ఎన్నిసార్లు చేయాలి? 2 times. ఏం చేయాలి? ప్లస్ అగైన్ 1/, అమ్మా ఎంత వచ్చిందమ్మా? 61,198,34. ఇప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ఏంటి? దాన్ని ఏమని పిలవాలి మనం? ఇప్పుడు మనకు వచ్చిన అమౌంట్ ఏంటి? టోటల్ క్యాష్ ఇన్ఫ్లో అమ్మ. అప్పుడు మీకు వచ్చిన అమౌంట్ టోటల్ క్యాష్ ఇన్ఫ్లో అంటాం. ఎంత వచ్చింది అది? అమౌంట్ పాయింట్స్ అని పక్కన పెట్టి దీంట్లో నుంచి ఇప్పుడు మనం ఏం తీసేయాలండి? దీన్ని మనం ఏమంటాం చెప్పండి? ఈ అమౌంట్ని ఏమంటాం? మీకు వచ్చిన అమౌంట్ని ఏమంటాం? టోటల్ క్యాష్ ఇన్ఫ్లో అంటాం. టోటల్ క్యాష్ ఇన్ఫ్లో నుంచి మనం పెట్టిన ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 6 lakhs అనేది తీసేస్తే ఎంత వచ్చిందండి మనకి? 19,834.7 అనేది వస్తుంది. అది పాజిటివ్ వాల్యూనా నెగిటివ్ వాల్యూనా? పాజిటివ్ వాల్యూ. పాజిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాజెక్ట్ ఏ యాక్సెప్ట్ చేయాలా, ప్రాజెక్ట్ బి యాక్సెప్ట్ చేయాలా? ప్రాజెక్ట్ బి అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. రెండు పాజిటివ్ వస్తే అప్పుడు ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా. నెగిటివ్ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? ప్రాజెక్ట్ ఏకి సమ్ 30,000 అనేది నెగిటివ్ వాల్యూ వచ్చిందండి. పాజిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి ప్రాజెక్ట్ ఏకి. పాజిటివ్ బికి ఒక 25,000 వచ్చింది అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, రెండు పాజిటివ్ వాల్యూసే వచ్చినాయి. ఒకసారి నా క్వశ్చన్ ఏంటంటే, ప్రాజెక్ట్ ఏకి నాకు 30,000 అనేది ఎన్పివి వచ్చింది, ప్రాజెక్ట్ బికి 25,000 వచ్చింది నాకు ఎన్పివి. నేను ఏ ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేయాలి? ఎలా చెప్పారండి? రెండు పాజిటివ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత పర్సంటేజ్ వెనక్కి వచ్చిందో తెలుస్తుందండి. అమౌంట్ బట్టి ఎప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు పెట్టి బిజినెస్ పెట్టానండి, నాకు 1,00,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. మీరు 10 lakhs పెట్టి బిజినెస్ పెట్టారు, మీకు 2 lakhs వచ్చింది. మీరు సక్సెస్ అయినట్టే, నేను సక్సెస్ అయినట్ట? నేను 1 lakh పెడితే 1 lakh వచ్చింది వెనక్కి, మీరు 10 lakhs పెడితే 2 lakhs వచ్చింది ప్రాఫిట్. ఎవరు సక్సెస్ అయినట్టు? నాకు 100% ప్రాఫిట్ వచ్చింది, మీకు 20% వచ్చింది. అందుకే మనం ఐఆర్ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఐఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేసి చెప్పండి. నాకు ప్రాజెక్ట్ ఏకి నేను 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడితే 3 lakhs అనేది ఎన్పివి వచ్చిందండి.
10 lakhs పెడితే 3 lakhs వచ్చింది. నేను 6 lakhs పెడితే 2 lakhs వచ్చింది. చెప్పండి, రెండిట్లో ఏ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలి నేను? ఎలా చేయాలండి ఎర్రర్? ఇది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అండి, ఇది ఎన్పివి. అంటే ఎంత వచ్చిందండి? 30% వచ్చింది. 2 lakhs డివైడెడ్ బై 6 చేస్తే 33.3333% వచ్చిందండి. అంతేనా? చేయండి ఒకసారి. దగ్గర క్యాల్సి లేదండి, మీరే చెప్పాలి. 6 డివైడెడ్ బై 2 lakhs డివైడెడ్ బై, మీరు మళ్ళీ ల్యాక్స్ మొత్తం ఎంటర్ చేయక్కర్లేదండి, జీరోస్ అని. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయాలి నేను? మరి ప్రాజెక్ట్ ఏం చెప్పారండి ఇందాక? ఎప్పుడైనా సరే అమౌంట్ బట్టి మనం చెప్పకూడదండి, రేట్ ఆఫ్ బట్టి చెప్పాలి. 10 lakhs పెట్టినోడికి 5 lakhs రావడం గొప్ప కాదండి. 1 lakh పెట్టి 4 lakhs వస్తే వాడికి గొప్పగా. అమౌంట్ బట్టి చెప్పకూడదండి, దేని బట్టి చెప్పాలి? రేట్ రిటర్న్ బట్టి చెప్పాలి. అర్థమైందా? అర్థమైందా నవీన్? నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ద ఫైనల్ టాపిక్ ఆఫ్ దిస్ మాడ్యూల్ అండి, ఆఫ్ దిస్ చాప్టర్. CAGR అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. క్లాస్లో మొబైల్స్ యూస్ చేయొద్దు, దేనికైనా సరే మీరు మొబైల్స్ తీయకూడదు. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఏంటి? బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బిజినెస్లో ఒక 100 రూపాయలు పెట్టానండి. 100 రూపీస్ అనేది నేను ఇన్వెస్ట్ చేశాను ఫస్ట్ ఇయర్లో. నాకు సెకండ్ ఇయర్లో ఏమైంది? ఒక 20 రూపీస్ ప్రాఫిట్ వచ్చి 120 అయ్యింది. నేను ప్రాఫిట్ని బయటికి తీయకుండా మళ్ళీ దాంట్లోనే ఉంచేసాను, మళ్ళీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను. 2024లో పెట్టానండి ఇది. 2025లో నేను పెట్టిన 100 రూపీస్ 120 అయ్యింది. అగైన్ నాకు వచ్చిన ప్రాఫిట్, అలాగే నేను ఫస్ట్ పెట్టిన 100 రూపీస్ మొత్తం ఇన్వెస్ట్ చేశాను బిజినెస్లోనే. సెకండ్ ఇయర్కి ఎంత అయినాయి? 160 అయినాయి. అంటే నాకు ప్రాఫిట్ ఎంత పెరిగింది? 40 రూపీస్ పెరిగింది. అవునా? ఇది 2026లో అయింది. అగైన్ నాకు ఎక్స్ట్రా వచ్చిన 40 రూపీస్ కూడా 120తో పాటు ఎక్స్ట్రా వచ్చిన 40 రూపీస్ కూడా నేను బిజినెస్లో పెట్టేశాను. అప్పుడు నాకు ఎంత అవుతుంది? ఇక్కడ నాకు 210 అయిందండి. ఇది 2027లో. అయితే CAGR అంటే ఏంటంటే 3 సంవత్సరాల మీద యావరేజ్గా నాకు వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, యావరేజ్గా నాకు వచ్చిన రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అని మిమ్మల్ని క్యాలిక్యులేట్ చేయమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ మనం పెట్టామండి. ఇప్పుడు మనకి 6% ప్లస్ 6% ప్లస్ 6% అంటే ఈ 3 6% ఈక్వల్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 27% అనుకోండి, 27.74% అనుకోండి. చేయండి. 100 ప్లస్ 27.74% ప్లస్ అలా 3 టైమ్స్ చేయండి. 100 ప్లస్ 27.74% ప్లస్ 27.74% ప్లస్ 27.74%. ఏంటి ఒకసారి నాకు 208.4 పాయింట్ తర్వాత ఎప్పుడైనా సరే విడివిడిగా చదవాలి. ఓకేనా? 208.43 వచ్చింది. అప్రాక్సిమేట్గా 210 వచ్చినట్టేగా నాకు. అంటే నాకు ఇక్కడ 27.74 అని మెన్షన్ చేశారు కదా. 74 పక్కన ఇంకా చాలా ఉండొచ్చు, 1 2 3 4 5 6 ఇలా ఉంటాయి కదా. నేను 2 డిజిట్స్ తీసుకున్నా కాబట్టి అప్రాక్సిమేట్గా వచ్చింది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మనకి కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్, సరే మీరు నాకు అక్కడ ఆఫ్లైన్ అన్నారు కాబట్టి మీకు నేను మ్యూచువల్ ఫండ్లో చూపిస్తానండి. అది మీకు నిమిషం అండి, దీంట్లో చూపిస్తాను.
ఇదిగోండి. ఇక్కడ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సిఏజిఆర్ అని ఉంది చూసారా? కనిపిస్తుందండి. సిఏజిఆర్ అని కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ దీని అర్థం ఏంటి? ఎవ్రీ ఇయర్ యావరేజ్‌గా వాళ్ళు మనకి ఇచ్చే రేట్‌ను 17.35% అండి. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ మనకి వేరియస్ ఫండ్స్ ఉన్నాయండి. ఇక్కడ బ్లూ చిప్ ఫండ్ అని, భారత్ కన్జంప్షన్ ఫండ్ అని, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ అని చూసారా? ఇవన్నీ ఏంటి? యావరేజ్‌గా మనకి వాళ్ళు ఇచ్చే రిటర్న్ అండి. ఒక సంవత్సరానికి మనం ఇచ్చే రిటర్న్ అది. ఇక్కడ మనకి ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం క్యాలిక్యులేట్ అవుతుంది మ్యూచువల్ ఫండ్‌లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ఇయర్ ఒక ₹1000 పెట్టామండి. సెకండ్ ఇయర్‌కి 1500 అయినాయి. 1500 మీద మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ వచ్చింది తప్ప ₹1000 మీద రాదు మనకి. అందుకే ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ విల్ బి అప్లికబుల్ అని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఏదైనా సిఏజిఆర్ అయినా ఇక్కడ చూసారా? సిఏజిఆర్ అనే మెన్షన్ చేశాడు. ఇదిగోండి. ఇక్కడ ఎస్ఐపి అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమనుకుంటా, ఎవ్రీ ఇయర్ నాకు ఒక 25,000 ఆర్ 30,000 శాలరీ వచ్చింది అనుకోండి. నేనేమనుకుంటా 10% అనేది నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి అనుకుంటా. మంత్లీ పెట్టాలి అనుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని అడుగుతారు మనల్ని. నేను ఒక మ్యూచువల్ ఫండ్ అనేది ఎప్పుడైనా సరే మనం లాంగ్ టర్మ్ కోసం అనుకోవాలండి, షార్ట్ టర్మ్ కోసం కాదు. సో నేను ఇవాటి నుంచి అనుకుంటానండి. ఇప్పటి నుంచి 6 మార్చ్ నుంచి అనుకుంటున్నా. 40 ఇయర్స్కి పెట్టాలనుకుంటున్నాను నేను. ఎంతండి? 40 ఇయర్స్కి నేను పెట్టాలి అనుకుంటున్నా. 40 ఇయర్స్కి నేను పెడితే మంత్లీ పెట్టే 3000 కదా, ఎంత అవుతుంది అనుకుంటున్నారు? వాళ్ళు ఇచ్చే రేట్ ఆఫ్ రిటర్న్కి ఫర్ ఎగ్జాంపుల్ మనం 10% అనుకుందామండి. $10% వచ్చింది అనుకున్నాం రిటర్న్. నేను పర్ ఇయర్కి 3000 పెడితే, పర్ మంత్కి నేను 3000 పెడితే ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఒక 40 ఇయర్స్ తర్వాత? సుమారుగా ఒక గెస్ చేయండి. 40 ఇయర్స్ కదా, ఒక గెస్ చేయండి. ఎన్ని ఇయర్స్కి అండి? ఫర్ ఎగ్జాంపుల్ 12% రిటర్న్ వచ్చింది అనుకోండి. యావరేజ్గా మ్యూచువల్ ఫండ్లో వచ్చింది మనకి 12% రిటర్న్ అండి. ఇక్కడ చూడండి, నేను అప్లై చేసాను చూడండి. ఇక్కడ ₹3000 అని ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని ఇయర్స్కి? 40 ఇయర్స్కి. 12% రేట్ చెప్పిన ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేస్తే మనం పెట్టింది ఎంత? 14,40,000. చూసారా మనకి వాల్యూ ఎంత అయిందో చివరికి? ₹3,56,47,261 అయింది. మనం పెట్టిన అమౌంట్ ఎంత అండి? 14,40,000. మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత? 3,42,00,000 అండి. 3,42,00,000 ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఇదే నేను ఇక్కడ 3,56,00,000 వచ్చింది కదండి. నేను అక్కడ 40 ఇయర్స్ పెట్టకుండా 30 ఇయర్స్ పెడితే నాకు చూసారా ఎంత వచ్చిందో? 1 crore వచ్చిందండి. 2,40,00,000 తగ్గిపోయింది చూసారా? నేను జస్ట్ 10 ఇయర్స్ తగ్గిస్తాం వల్ల ఎంత తగ్గిపోయింది? నాకు 2,40,00,000 తగ్గిపోయింది. అందుకే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేస్తే లెక్క అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా సరే 40 ఇయర్స్కనే ఇన్వెస్ట్ చేసుకోవాలి. లాస్ట్ 10 ఇయర్స్ ఏదైతే ఉందో ఇది మనకి చాలా క్రూషియల్ అండి. సిఏజిఆర్ అనేది ఇక్కడ బాగా మనకి యూజ్ అవుతుంది అని అర్థం అవుతుంది. అందుకే మీకు ఎంత చేసి చెప్పింది. ఓకేనా? ఇక్కడ మనకి ఎంత అయిందండి? 1,05,00,000 అయిందండి. అలా కాకుండా నేను 40 ఇయర్స్ పెడితే ఎంత అయిందండి? 3,56,00,000 అయింది. డిఫరెన్స్ వచ్చిందంటే 2.5 CR. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం 10 ఇయర్స్ కలిపి? ఇయర్కి 36, 3,60,000 ఇన్వెస్ట్ చేస్తే 2.5 CR మనకి తేడా వచ్చింది. అంటే 2,14,00,000 వీఆర్ గోయింగ్ టు లూజ్ ఫర్ ద 10 ఇయర్స్. సిఏజిఆర్ అంటే ఇప్పుడు అర్థమైందండి? ఇది సిఏజిఆర్. దీన్ని మనం ఎస్ఐపి అంటామండి. బేసిక్గా సిస్టమాటిక్ ప్లాన్ అంటాం. అంటే ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం కట్టుకుని దానికి ఇంట్రెస్ట్ యాడ్ అవుతా మనం ఒక లాంగ్ టర్మ్ గోల్ కోసం పెట్టుకుంటే సిఏజిఆర్ అంటే అర్థమైందా? ఇంతే సిఏజిఆర్ అంటే. మీరు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వకుండా మీకు ఆప్షన్స్ ఇచ్చేస్తారండి. నేను ₹100 పెట్టాను, ₹300 అయింది.
ఆప్షన్ ఏ 10%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 15%, ఆప్షన్ డి 25% ఇలా ఇచ్చేస్తారండి. మీరు ఏం చేస్తారు సింపుల్గా ఆ 100కి 10%, 10%, 10% 3 సార్లు యాడ్ చేయండి. ఆ రోజు 15%, 15%, 15% యాడ్ చేయండి. 20%, 20%, 20% యాడ్ చేయండి. ఇలా యాడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆ ఫామ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఈజీగా అయిపోయే మెథడ్. లెస్ దెన్ 1 మినిట్లో అయిపోద్దండి. నువ్వు ఈ ఆప్షన్లో ఏది చేసినా రైట్ ఆన్సర్ రాదు, ఎందుకంటే ఇది రైట్ ఆన్సర్ కాదు. ఆప్షన్స్లో ఏది చేసినా రైట్ ఆన్సర్ రాదు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను ఇది అంతే. సిఏజీ అర్థమైందండి. ఇంతటితో చెప్పమ్మా నవీన్. ఓకే అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవీన్, సరే నేను ఇక్కడే చెప్తాలే. ఒక 1000 రూపీస్ అనేది నువ్వు పెడుతున్నావు నవీన్. నువ్వు ఒక 4 ఇయర్స్కి ఉంచుదాం అనుకుంటున్నావు. ఒక 1000 రూపీస్ ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఉంచుదాం అనుకుంటున్నావు. అయితే నువ్వు 1000 రూపీస్ 2024లో పెడితే అది నీకు 2025కి ఎంత అయింది? 1100 అయింది. అర్థమైందా? 1100 అయింది. ఈ 100 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది చూసావా? 100 రూపీస్ నీకు ప్రాఫిట్ వచ్చింది అనుకో. ఇంట్రెస్ట్ రూపంలో కానీ నువ్వు బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్ కానీ ఒక 100 రూపీస్ అనేది నీకు ప్రాఫిట్ వచ్చింది. ఆ 100 రూపీస్ని నువ్వు బయటికి తీయకుండా ఆ 100 రూపీస్ని కూడా ఇన్వెస్ట్ చేసావు. మళ్ళీ 2025లో ఆ 100 రూపీస్ని కూడా మళ్ళీ ఇన్వెస్ట్ చేసావు. అప్పుడు నీకు ఎంత అయింది? నెక్స్ట్ ఇయర్కి 1210 అయింది. అంటే ఎంత వచ్చినట్టు? నువ్వు 1100 పెడితే 1210 వచ్చిందంటే 110 రూపీస్ అనేది నీకు ప్రాఫిట్ వచ్చింది. టూ 2026కి. అలాగే నీ సేమ్ వే 4th ఇయర్ అంటే ఎప్పుడండి మనకి? మళ్ళీ 2027. 27కి ఎంత అయింది? అది ఇప్పుడు నీకు 1321 అయింది అనుకో. 1321 రూపీస్ అయింది. సారీ 1331 అయింది అనుకో. 1331. ఇప్పుడు మనం ఏం చేస్తాం? నీకు ఇయర్కి యావరేజ్గా ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చింది అనేది మనం కనుక్కోవాలి. అంటే యావరేజ్గా ఎంత వచ్చిందని ఎలా కనుక్కుంటాం మనం? చెప్పండి. మనకి క్వశ్చన్స్లో పర్సంటేజెస్ అనేవి ఇస్తాడండి. ఇప్పుడు నాకు 1000 రూపీస్ పెడితే ఫైనల్గా ఎంత వచ్చిందండి? నాకు 331 రూపీస్ వచ్చిందండి. మీకు క్వశ్చన్స్లో ఆప్షన్స్ ఇస్తాడు. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇస్తారు కదా. ఇలా 4 ఆప్షన్లు ఇస్తారు కదా మీకు. క్వశ్చన్స్ ఏమిస్తారు? 10%, 11%, 12%, 13% ఇస్తారండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆన్సర్ కనుక్కోవాలంటే ఈ 1000కి మీరు ఎన్ని సంవత్సరాలు అయితే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేశారో, ఇక్కడ మనకి ఎన్ని ఇయర్స్ అండి? 3 ఇయర్స్ కదా. ఈ 1000 రూపీస్కి ఈ 10% కానీ, ఈ 11% కానీ, ఈ 12% కానీ, ఈ 13% కానీ 3 టైమ్స్ మీరు యాడ్ చేస్తే మనకి 1331 రూపీస్ రావాలండి. ఎంత రావాలండి? 1331 రూపీస్ రావాలి. సిఏజిఆర్ అంటే ఏమీ లేదండి, మనకి మొత్తం మీద 3 ఇయర్స్ మీద కలిపి ఒక ఇంట్రెస్ట్ వచ్చింది కదా. ఫస్ట్ ఇయర్ ఒక 10% రావచ్చు, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఒక 10% వచ్చిందండి, సెకండ్ ఇయర్ ఒక 20% వచ్చింది, థర్డ్ ఇయర్ ఒక 5% వచ్చింది. ఈ మూడింటికి కలిపి యావరేజ్ చేస్తాం మనం అంతే. అర్థమైందా? 10 + 20 + 5 ఎంత? 35 కదా. 35% అనేది నాకు 3 ఇయర్స్కి వచ్చింది. ఇప్పుడు యావరేజ్గా 1 ఇయర్కి నాకు వచ్చిన రిటర్న్ ఎంత? 11.67 అంతేనా? 11.6666 వస్తుంది. యావరేజ్గా నాకు వచ్చిన రిటర్న్ ఎంత? 11.67% అనేది నాకు యావరేజ్గా పర్ ఇయర్ వచ్చిన రిటర్న్, పర్ యానం వచ్చిన రిటర్న్ నాకు 11.67%. దీన్నే మనం సిఏజిఆర్ అంటాం. నథింగ్ బట్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమో ఈ చాప్టర్ మొత్తం? ఎట్లా వచ్చింది? మన క్వశ్చన్లు ఇచ్చేదమ్మా. నేను ఇంత పెడితే నాకు ఇంత
ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇంట్రెస్ట్ కూడా వెనక్కి వచ్చిందని చెప్తాడు మన క్వశ్చన్. అది మనకి వాళ్ళ క్వశ్చన్లో ఇచ్చేది. జస్ట్ నేను కాన్సెప్ట్ కోసం ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తున్నాను అంతే. ఓకేనా? ఇక్కడ మనకి పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అసలు సబ్జెక్ట్ గురించి పక్కన పెడితే ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు నేను ప్రాక్టికల్గా ఎస్ఐపి చేసి ఎందుకు చూపించాను? నేను డైరెక్ట్గా ఇక్కడ చూసి చెప్పవచ్చు కదా. పనిమాల ఓపెన్ చేసి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఎందుకు చెప్పాను? అది మనకి ప్రాక్టికల్ లైఫ్లో ఎక్కడ యూజ్ అవుతుందో తెలుసుకోవాలండి. మాకు మ్యాథ్స్ ఏముంది సార్, మ్యాథ్స్ ఇక్కడ వరకే ఉంటుంది, ఫౌండేషన్ పాస్ అయితే మాకు మ్యాథ్స్ ఉండదు అనుకుంటారు. మీరు లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా మీకు మ్యాథ్స్తో పాటే ఉంటుందండి. మీరు ఎక్కడికి వెళ్ళినా మ్యాథ్స్ కాంపౌండింగ్ అనేది చూసుకోవాలండి. మీరు ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం మనకి ఎక్కడ రావండి. మీరు బ్యాంక్లో మనీ డిపాజిట్ చేసినా సరే, మీరు బ్యాంక్లో ఒక 1 lakh డిపాజిట్ చేశారనుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ కింద, వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఇయర్ 6% ఇచ్చారనుకోండి, 1,06,000 అవుతుంది కదా. ఈ 1,06,000 మీద మీకు 6% ఇస్తారు, కానీ ఈ 1 lakh మీద ఎవరండి? ఈ 1,06,000 మీద 6% ఇస్తారు. అలాగే ఆ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ రెండు కలిపి వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ 1,12,200 అనుకోండి, దీని మీద 6% ఇస్తారండి, ఈ 1 lakh మీద కాదు. సో కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మనకి లైఫ్లో ప్రతి స్టేజ్లో అర్థమవుతుంది ఉండే విషయాలు అవన్నీ. సో మ్యాథ్స్ ఈజ్ నాట్ అబౌట్ ద సబ్జెక్ట్, ఇట్స్ ఆల్ అబౌట్ ద లైఫ్. నేను ఫైనల్గా మీకు చెప్పాలనుకున్నది, మీకు ఈ చాప్టర్ మొత్తం మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చండి. ఇంతటితో ఈ చాప్టర్ అయిపోయింది. మనం నెక్స్ట్ క్లాస్లో ఏ చాప్టర్ మొదలు పెట్టుకుంటామండి? నవీన్, ఏ చాప్టర్ మొదలు పెట్టుకున్న తర్వాత మనం? నవీన్, రేషియోస్ ప్రపోర్షన్స్ అనే చాప్టర్ మనం మొదలు పెట్టుకుంటామండి. మీకు మాడ్యూల్ 1 బుక్ రెడీ అయిపోయిందండి. ఏదైనా మీకు ఉన్న వాళ్ళకి, ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళకి కాపీస్ ఇస్తారు, ఆన్లైన్ వాళ్ళకి పీడిఎఫ్లు ఫార్వర్డ్ చేస్తారండి. మీరు దాంట్లో ఉన్న ఎంసీక్యూస్ ఉంటాయి, అవి మీ ప్రాక్టీస్ కోసం. ఎంసీక్యూస్ మీరు లేకపోతే మాకు సాల్వ్ అవి అన్నీ ఎంసీక్యూస్ అని నేను ఇచ్చినవి కాదండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తీసుకుని మరి ఇచ్చాను మీకోసం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కోసం ఎంటీపీస్, ఆర్టీపీస్ ఉంటాయి, రివిజన్ టెస్ట్ పేపర్స్ అని, మాక్ టెస్ట్ పేపర్స్ అని, వాటిలోంచి కూడా తీసుకుని ఇచ్చినవి. అవి సాల్వ్ చేసుకోండి, బాగా యూజ్ అవుతాయి మీకు. అంతకంటే మోడల్స్ అక్కడ రావండి. మీరు నెంబర్స్ మార్చిస్తే నేనేం చేయలేను, కానీ మోడల్స్ మాత్రం అయ్యే వస్తాయండి. సార్ మీరు ఇవే వస్తాయి అన్నారు, నెంబర్స్ మార్చి ఇచ్చారంటే తర్వాత నేనేం చేయలేను. మోడల్స్ మాత్రం అయ్యే వస్తాయి. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే వాడు ఎలా ఇచ్చినా సరే, ఎంత తిప్పించినా కెన్ ప్లే అండి. అదర్వైజ్ ఇట్ విల్ ప్లే విత్ us. 5 marks, అప్రాక్సిమేట్లీ 5 marks అండి. అంటే బ్లూ ప్రింట్లో మనకి వాళ్ళు మెన్షన్ చేసి 5 marks అండి. ఇంకా అబోవ్ ఆర్ బిలో ఇవ్వచ్చు, అది డిపెండ్స్ అపాన్ ద పేపర్ ఇచ్చేవాడి మీద. యాక్చువల్గా ఈ బుక్ మొత్తం మీద ఈజియెస్ట్ చాప్టర్ ఇదేనండి. ఈజీ స్కోరింగ్ చాప్టర్ ఇది. అందుకే నేను పిల్లలకి ఫస్ట్ ఇదే చెప్తున్నప్పుడు ఈజీగా అర్థం చేసుకునే చాప్టర్, మన రియల్ లైఫ్కి దగ్గరగా ఉండే చాప్టర్ ఇది. అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా సరే? ఎనీ అదర్ డౌట్స్? కాన్సెప్ట్స్ అన్ని క్లారిటీ ఉన్నాయా? మళ్ళీ చెప్తానండి, ఫార్ములాస్ బట్టి పట్టొద్దు. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ బట్టి పడితే మన వల్ల అవ్వదు మ్యాథ్స్ షీట్. ఫార్ములాస్ బట్టి పట్టడాలనే మనకు వద్దు. మనం కాన్సెప్ట్తో వెళ్దాం, వాటి క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా మనం చేయగలం, అంతే. మనకి ఎంత రావాలండి మ్యాథ్స్లో? మినిమం 60% రావాలండి. నా స్టూడెంట్స్ ఎవరికి 60 తగ్గకూడదండి. నేను ప్రీవియస్ బ్యాచ్కి ఇదే చెప్పాను, ఈ బ్యాచ్కి ఇదే చెప్పాను. ఈజీగా వస్తాయి. వాళ్ళు మీతో పాటు రాస్తారండి. ఇప్పుడు డిసెంబర్లో ఇప్పుడు జూన్లో రాస్తారు వాళ్ళు. గుంటూరు బ్రాంచ్ గుంటూరులో చెప్పొచ్చానండి ఆల్రెడీ, అక్కడ బ్రాంచ్ వస్తాయండి, ఈజీగా వస్తాయి. మ్యాథ్స్లో 60 అనేది అసలు మ్యాటరే కాదు, నాకు కంగారు పడక్కర్లేదు. మనం అర్థం చేసుకుంటే ఏ చాప్టర్ అని ఈజీనేనండి. మనం అర్థం చేసుకుంటే ఏ చాప్టర్నే మనకి ఈజీనే. ఏంటిదమ్మా?
వాళ్ళు ఇస్తారు. మీ ప్రాక్టీస్ కోసం ఏవైనా మనం ఇక్కడ ఏ చాప్టర్స్ అయితే చెప్తున్నామో ఏ కాన్సెప్ట్స్ ఉంటాయి ఎక్కడైనా, కాకపోతే అక్కడ మోస్ట్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. నేను ఆ బిట్స్ ఇవ్వకుండా ఏం చేశానంటే ఎంటీబీస్ ఆర్టీబీస్ నుంచి తీసుకుని ఇచ్చాను. మీకు ఇంకా ప్రాక్టీస్ కావాలనుకుంటే ఆ బుక్లో ఉన్న ప్రతి బిట్టు చేయండి. ఆ బుక్లో ఉన్న ప్రతి బిట్టు మీరు చేయండి, ఖచ్చితంగా యూస్ అవుతాయి. ఓకేనా గైస్? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఫర్ జూమ్? రిమైనింగ్ పీపుల్ ఒకరు మాట్లాడితే సరిపోదండి, నాకు అందరూ మాట్లాడాలి. అడిగినప్పుడు ఆన్సర్ చేయండి అమ్మా. అరుణ్ కుమార్, మాధవ్, లక్ష్మీ ప్రసన్న. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ గైస్. ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద న్యూ చాప్టర్ విచ్ ఇస్ ఈ చాప్టర్ అండి. చాప్టర్ పేరేంటి? రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. థ్యాంక్ యూ గైస్, బై బై. థ్యాంక్ యూ అమ్మా.